నిరూపించాం. ప్రభాస్ ఫ్యాన్స్ కి అసలు కాలర్ కాదు మీసాలు తిప్పేస్తున్న మామూలు లేదన్న మూవీ అయితే. మారుతి గారు మీరు అడ్రస్ ఇంత డైరెక్ట్ పెట్టారంటే నాకు అర్థమైంది. ఈ మూవీని కొట్టేవాడు ఇంకా 10 సంవత్సరాల దాకా పుట్టలేడు. ఈ సంక్రాంతి బరిలో కోడి పందాలు విన్నర్లు ఎలా భీమవరంలో మా పెద్దలైన కృష్ణరాజు గారు ఎలా చేస్తారో ఈ సినిమా ఇండస్ట్రీలో కోడి పందెం ఆడుకున్నాడు మా ప్రభాస్ రాజు. చాలా చాలా బాగుంది భయ మూవీ అయితే. ముగ్గురు హీరోయిన్స్ కాదు ఇంకో ముగ్గురు హీరోయిన్స్ పెట్టి మా ప్రభాస్ అన్నకి ఏదో తక్కువే అన్నట్టు చూపెట్టారు. వాళ్ళ గ్లామర్స్ ఒక పక్క అయితే ప్రభాస్ అన్న యాక్టింగ్ స్వాగ్ ఆ కామెడీ డ్రైవింగ్ అసలు నవరసాలు పండించాడు బ్రో. ప్రభాస్ కెరియర్ లోనే ఇలాంటి సినిమా రాదు కూడా. ఎందుకంటే ప్రభాస్ న్యాగులు మనం ఎప్పుడు చూడాల. ఆయన స్టెప్ కోసం ఇండియా మొత్తం చూస్తూ ఉంది. ఆయన డైలాగ్ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. ఆయన డాన్స్ కోసం టాలీవుడ్ ప్రజలు కన్నులో పండగగా చూస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక కలగలిపిన దృశ్యం ఏమైనా ఉందంటే సినిమా అది రాజాసాబ్. ఇందులో మెయిన్ సాంగ్ ఉంటుంది రాజాసాబ్ రొమాంటిక్ రాజాసాబ్ తమన్ గారు కొట్టారు ఇప్పుడు బీజిఎం. ఆ బీజిఎం కి ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. డైలాగులు ఉన్నాయి. అసలు ఈ మ్యూజిక్ వంకబెట్టేవాడు ఎవడో లేడు. ఉంటే మాత్రం వాడు రమ్మని ముందుకు నేను చూసుకుంటా. ఎవడైనా వంకబెట్టి మామూలు ఇగో మా వాడిని పొలిటీషియన్ పరంగా వాడుకుంటారు, అన్ని పరంగా వాడుకుంటారు. మా వాడికి ఒకటి ఫ్యాన్స్ సంబంధం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మేము చూసుకుంటాం. కాకపోతే మాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంతమంది ఫ్యాన్స్ మాకు లోపల ఉన్నారనమాట. వాళ్ళ అన్న మాకు చాలు. ఈ అన్నతోటి మేము ఇంకా ముందు పోతాం. 2000 రికార్డు బదులు కొడదాం. టాలీవుడ్ నుండి ఇది 3వ సినిమా చెప్తున్నాను. బాహుబలి 1 ఇండస్ట్రీ రికార్డ్ తిరగరాసింది. పుష్ప 2 మళ్ళీ రాజసాబ్ 3 అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. డైలాగ్ చెప్తాం ఇండు బ్రో. అసలు మనోడికి దయ్యం పూడుకున్న డైలాగ్ ఉంటుంది. ఏందిరా మీ బాధ పుట్టలో చేపడితే కుట్టడానికి నేను చేయమనా రాక్షసుని అన్నట్టు డైలాగ్ ఉంటుంది బ్రో. అసలు ప్రభాసం చూస్తే నాకే గజ్జలు ఉనికిపోయినా. అంత పవర్ఫుల్ డైలాగ్ చదువు నేను అనుకోలేదు. ఆ భయపడే స్టార్ట్ అయితే అమ్మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసేడేమో చూడరా బయట. అసలు ఆ డైలాగ్ లేదు బ్రో. ఆ డాన్స్ ఏంది ప్రభాస్ మీద చూస్తామని ఎవడన్నా అనుకుంటాడా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేడు. ఈ మూవీకి 2000 కోట్లు పక్కా వస్తాయి. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ మా రాజేసాబ్ అన్నా. నిజంగా చెప్తున్నానా ఈ సంక్రాంతికి మాత్రం మంచిగా సినిమా తీసిన మన మారుతి అన్న యాడ్సాప్ అన్న. ఎందుకంటే మన ప్రభాస్ అనేది ఒక ఇంతకుముందుకు ఒక బాహుబలి ఎలా చూపించిండో అంటే బాహుబలి ఎలా చూసాం రాజమౌళి చూపించిండో మళ్ళీ మారుతి గారు ఒక హర్రర్ మూవీలో కామెడీ ఎలా చూపించాలో టైమింగ్ లా అలా చూపించింది మన మారుతి అన్న. మారుతి సార్ నిజంగా చెప్తున్నా యాడ్సాప్. ఇది ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఎందుకంటే చాలా మందికి కొంతమంది అంటారు ఇట్లాంటి సినిమా కానీ సినిమా కాదు. ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక కామెడీ ఒక రాఘవేంద్రలో ఒక ఈశ్వర్లో చూసామంటే కామెడీ సీన్ మళ్ళీ ఇప్పుడు ఇలా చూసాం కామెడీ ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలో చూపించిండు. మన సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చిపోలేసింది. సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం అరే ఏం చేసింది యాక్టింగ్. అలా నానమ్మ క్యారెక్టర్ నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ చూసినా మనకు బోర్ లేదు. మారుతేనా నిజంగా చెప్తున్నా మీరు ఎంత బాధపడ్డారో దాన్ని ఎంత కష్టమో ఎంత ఫలితమో ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది. అంత నీ కష్టం ఫలితం ఇలా చూసినామన్నా యాడ్సాప్ అన్న. నీకు ఇంతకన్నా మంచి ఏం చెప్పలేదు. నువ్వు ఒక బాలీ ఒక ప్యాన్ ఇండియా మూవీ హీరోని పెట్టి తీసినావంటే అదే గ్రేట్ అన్న. నువ్వు అంతకు మించింది ఏం లేదు. ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లలు పెద్ద పిల్లల వరకు చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. జై రెబల్ స్టార్. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఆగమాగం చేసిండు. ఫస్ట్ హాఫ్ సినిమా మాత్రం మారుతి డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఆగమాగం చేసిండు. సెకండ్ హాఫ్ మాత్రం 30 మినిట్స్ మాత్రమే బాగుంటుంది. ఓవరాల్ గా ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక బామ్మ ఉంటుంది, ఒక ముస్లామే ఉంటుంది. ఆ ముస్లామే కోరిక వరకు ఈ రాజాసాబ్ అనే క్యారెక్టర్ మన ప్రభాస్ అన్న చేసే తిరిగే స్టోరీ. ఆ బామ్మ ఏమంటే తిరుగుతుంది స్టోరీ. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం దిగబెట్టింది మారుతి డైరెక్టర్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం దిగబెట్టింది. అది సినిమాలో 30 నిమిషాలు మాత్రమే సినిమా చూడాలి. లాస్ట్ 30 నిమిషాలు సూపర్ ఉంటుంది ఆ సినిమా కామెడీ ప్రకారంగా. ఇందులో ఈ సినిమాలో మన రాజా ప్రభాస్ ని 30 మినిట్స్ తప్ప మిగతా మనం చూడలేము. ఆయన క్లోజ్ ఉన్నప్పుడే ఎక్కువ ప్రభాస్ లాగా అనిపిస్తాడు. వైడ్ షాట్లు ఉంటాయి, కొన్ని వైడ్ షాట్లు మిడ్ షాట్లు ఉంటాయి. అక్కడ మొత్తం డూప్ కాలం పెట్టిండు, డూప్ ప్రభాస్ ని పెట్టిండు. అదేవిధంగా సినిమా మాత్రం నాకు నచ్చలే. ఫస్ట్ హాఫ్ నచ్చలే. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. లాస్ట్ క్లైమాక్స్ తగ్గింది, పాటలు బాగలేవు. అదేవిధంగా ఈ ఒకసారి హిందీ సాంగ్ ని మన తెలుగులో డబ్ చేసిండు. తెలుగు ఆడియన్స్ కి నచ్చదో ఒకసారి మీరు ఊహించుకోవాలి. సినిమా మాత్రం ఇక్కడ ఇందులో భయం ఉంటుంది కదా, భయం ఏం లేదు. 5 స్టోరీలు కలిపింది భయ.
హిస్టారికల్, అదేవిధంగా ఈ క్రైమ్ సంబంధించింది, అదేవిధంగా లవ్ రొమాన్స్, ఈ దయ్యాలకు సంబంధించింది 5 స్టోరీలు పెట్టిండు. కానీ ఏ స్టోరీ కూడా చక్కగా వాడుకోలేదు. ప్రభాస్ అని వాడుకోలేదు. ఒక డైమండ్ లాంటి హీరోని మారుతి గారు వాడుకోలేదని నేను బల్ల గురించి చెప్తున్నా. నేను అదే చెప్తున్నా అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగబెట్టిండు. లాస్ట్ 30 నిమిషాలు మాత్రమే బాగుంటుంది సినిమా. దాని తర్వాత క్లైమాక్స్ గిట్ట దెంగబెట్టిండు. అదేవిధంగా ఏముంటుందంటే భయ్య ఆ బీజిఎమ్స్ ఉంటాయి. మన బీజిఎమ్స్ తమన్ గారు కూడా ఈయన స్టప్ బాగా ఇయ్యలేదు కాబట్టి ఆయన కూడా సరిగా కొట్టలేదు కదా నేను అనుకుంటా. జై హింద్, జై పిఎస్పీకే. First half good, second half excellent, super movie. Yeah. Cinematography was good and BGM was also good. బాగుంది. మూవీ ఎలా ఉంది భయ్యా? సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభాస్ ఎలా అనిపించింది? ప్రభాస్ ఎప్పుడు అల్టిమేటే కదా. ఇంకా ఏమంటారు? ఎవరన్నారు? వాళ్ళు పెద్ద వేస్ట్. అన్న వాళ్ళకు తెలియదు అంతే. ఇక బాగా లేకపోతే పోవాలి కదా. బాగుంది కదా, హిట్ కదా, హిట్ 3. చాలా బాగున్నాడు. పిచ్చి స్మార్ట్ ఉన్నాడు. స్మార్ట్ అంటే స్మార్ట్. డైలాగ్ ఏం చెప్తాం? బుజ్జిగాడిది. తాతయ్య విజువల్స్ బాగున్నాయి. తాతయ్య అయితే నచ్చినాయి నాకు. ఓవరాల్ గా హీరోయిన్ క్యారెక్టర్స్, హీరో అన్ని బాగున్నాయి. అందరు వచ్చి చూడండి. చాలా చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికైతే చాలా 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 బాగున్నాయి. 5 out of 10, 100 అన్ని ఇస్తాను నేనైతే. నాకైతే నచ్చింది. నిన్న రేవంత్ రెడ్డి గారు టికెట్స్ రేట్స్ ఎందుకు పెంచలేదు తెలుసా? ఈ సినిమా చూసి డిసప్పాయింట్ అవుతారని పెంచలేదు అట్టుంది నాకు తెలిసి. అసలు ఏం లేదు బ్రో, మేము ఎంతో ఊహించుకున్నాం. ఏం లేదు అసలుకి. ఏదో నేను అనుకున్నాం కదా ఈ సంక్రాంతికి తోపు అనుకున్నా. మొత్తం ఇప్పుడు పోతాం బ్రో, గచ్చిబౌలి పోయి మారుతి దగ్గర పోతున్నాం అందరం కలిసి. చెత్త సినిమా, అంతా ఊహించుకోలేము మేము. వామ్మో, చాలా డిసప్పాయింట్. అసలు లేదు, అస్సలు ఏం లేదు. అసలు ఫైట్కు దాని స్టోరీకి దేనికి సంబంధం లేదు భయ్య. అస్సలు మేము 8 గంటలకు వచ్చి దండగా నాకు తెలిసి. నేను పెద్ద ఫ్యాన్ని, చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఒక ఫైట్ లేదు, సాంగ్కు ఆ డాన్స్కు సంబంధమే లేదు అసలుకి. ఆ స్టోరీకి నెక్స్ట్ స్టోరీకి కనెక్షనే లేదు. ఒక స్టోరీ జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒకటి డాన్స్ అంటాడు, మళ్ళీ ఫైట్ అంటాడు. అది మొత్తం సాంగ్స్కు ఆ డాన్స్కి అసలు సంబంధమే లేదు అసలుకి. నేను పెద్ద ఫ్యాన్ని కానీ ఇంత ఇట్లా ఉంటుందని అసలు ఊహించుకోలేదు మూవీ. ఇప్పుడు మేము మారుతి దగ్గర పోతున్నామండి, గచ్చిబౌలి. వస్తే మీరు కూడా రండి, మా ఫ్రెండ్స్ని తీసుకొని పోతున్నాం. సెకండ్ హాఫ్ అయితే అసలు వేస్ట్. టికెట్ రేట్లు బుక్కనా? టికెట్ అలా ఏం కాదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అసలు నోవే. చెప్పాలంటే ఎంత మాదిరి రాడ్ పెడదాం అనుకున్నాడు కానీ పెట్టలేకపోయాడు. కొంచెం పెట్టాడు రాడ్. అసలు ఆ సినిమా అయితే ప్రభాస్కి లెవెల్ కాదన్న. ఈ సినిమా అయితే కామెడీ ఉంది ఓకే, కానీ ప్రభాస్ సినిమా చూడాలంటే కొంచెం ప్రభాస్ నీట్గా డ్యాన్స్లు బాగా చేస్తారు. ఇక్కడ డ్యాన్స్ చేయించలేదు. ప్రభాస్ డ్యాన్స్ ఆల్ పెర్ఫార్మెన్స్ చేస్తారన్న, కానీ ప్రభాస్లో వాళ్ళు చేయలేదన్న. పాపం ప్రభాస్ సరిగ్గా వాడుకోలేదన్న. 40 డేస్లో కంప్లీట్ చేసి షూట్ అన్నాడు. ఎలా షూట్ చేస్తున్నా 40 డేస్లో? లాంగ్ షాట్లు అన్నీ ఏమో గ్రాఫిక్స్ పెట్టేశారు. ప్రభాస్ అక్కడ ఉన్నట్టే లేదు నాకు. సైంటిఫిక్ పరంగా బాగుంది. సైంటిఫిక్ అన్న ఏం సైంటిఫిక్ అన్న నాకు అర్థం కాదు. అందరూ సైంటిఫిక్ తీస్తున్నారు, నాకు అర్థం కాదు. ప్రభాస్ చూపించాలన్నా. బుజ్జిగాడు అందరూ ఏదో వింటేజ్ అన్న, వింటేజ్ ఏం లేదన్న. పాపం ప్రభాస్ అన్న నాకు తెలిసి వంగా సినిమాల నుండి చూడాలి ఇంకా బాగా. వీఆర్ వెయిటింగ్ ఫర్ వంగా మూవీ స్పిరిట్. తర్వాత 4G. ఓకే, ఇంకా రివ్యూ చెప్పండి. బిర్యానీ కానీ అమ్మ మూడు అదేమో దున్నపోతు బిర్యానీ. అది ఏమి బిర్యానీ అది? అదే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తుంది. రొమాన్స్ సూపర్, ముసలి కొట్టిండు సూపర్, మూవీ మొత్తం సూపర్, బ్లాక్ బస్టర్.
ఓకే మారుతి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదా? సినిమా రోజు నడుస్తాం, రోజు బిర్యానీ పంపిస్తాం మారుతింటికి. విలన్ నెంబర్ ఎందుగా రోజు బిర్యానీ ఎంజాయ్ చేస్తాడు, మాకు ఇన్ని రోజులు తినిపించింది. ఏ సినిమా ఎట్లా చూడాలో నాకు తెలియదు, అందుకే సినిమా వేయలేదంటున్నారు. ఫైట్ కామెడీ కూడా ఉంది ప్రతి సినిమా. ఎంత కామెడీ, డాన్స్ అవసరం లేదు, స్పిరిట్ దింపింది కదా. మూవీ ఎలా ఉందండి? బాగుంది, కిరాక్ ఉంది. నేను నైట్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా వేరే లెవెల్ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ అన్న యాక్టింగ్ చేయడం బాగుపడు ఏముండదు, అద్దరిపోతుంది. బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరు వెళ్ళిపోతుంది సంక్రాంతికి. బాగాలేదంటున్నారు చాలా మంది. వాళ్ళు హేటర్స్ వదిలేయండి, వాళ్ళ గురించి పట్టించుకోక వాళ్ళ మూవీ చూసి చెప్పమన్నాడు. ఓకే మూవీ సంక్రాంతిలో ఎవరిది పై చేయవు? మా ప్రభాస్ అన్నదే పక్కా పక్కా 100%. మా మారుతి అన్న పేరు నిలబెట్టుకున్నాడు. మూవీ ఎలా ఉంది? అంతేం లేదు, బాగాలేదు. అసలు ఏం తగ్గింది మూవీలో? ఈ సినిమాలో రైటింగ్ లేదు, రైటింగ్ బాగాలేదు. అసలు బాగాలేదు. ప్రభాస్ కరెక్ట్ వాడుతున్నారా? బస్ అంతగా ఏం లేదు, వింటే కానీ అంత ఫన్ కూడా జనరేట్ అవ్వలేదు. సాంగ్స్ కానీ సాంగ్స్ కూడా అక్కడక్కడ వస్తే అంతే అనిపించలేదు. ఎంటర్టైనింగ్ అయితే లేదు. క్రొకడైల్ ఫైట్ ఎలా ఉంది? నార్మల్గా ఉంది అంతే. నార్మల్గానే ఉంది. ఆ క్రొకడైల్ రియల్ ఆర్తి అంటే అడ్రస్ తో సహా మాట్లాడాడు కదా, కాన్ఫిడెన్స్ అంత అయితే లేదు, మరి అంత కాన్ఫిడెన్స్ వెళ్తున్నారా మరి వాళ్ళ ఇంటికి? మాకు చాలా నచ్చిందండి మూవీ అయితే బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ అయితే ఇక దానికి ఏం చెప్పలేము. హీజ్ అ లవర్ బాయ్, కమేడియన్, రొమాంటిక్ ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడండి. ప్రభాస్ కనిపించాడు చాలా పీజీ ఉండాలి. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడిని చూసినవా? నేను చూసిన ఐమాక్స్ థియేటర్ లో ఇవాళ 9వ తారీఖు రాజా సాబ్ సినిమా ఐమాక్స్ లో. స్వర్గం చూసిన స్వర్గం. రంభ, ఊర్వశి, మేనక ముగ్గురే పెట్టిండన్నా. చాలా మంది నీకే నీ సొమ్మేమైనా 30 మందిని పెట్టొచ్చుగా. 30 ఓ నాయన, నువ్వు పైసలు అంటున్నావేంది? ప్రభాస్ అంటే సునామీ వస్తుంది, సునామీ వస్తుంది. డైరెక్టర్ నీ సొమ్మేం పోయినాయా? పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారు, సినిమా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ముగ్గురిని కాదు, ఈసారి ప్రభాస్ తో సినిమా అంటే 30 మందిని పెట్టాలి. నువ్వు టికెట్ 300-500 కాదు, 30,000 పెట్టే చూస్తాం. 30 మంది హీరోయిన్లు పెట్టు, ఒక డైలాగ్ చెప్పు. 30 మంది హీరోయిన్లు పెట్టి ఒక టికెట్ 30,000 అను. 30,000 అను. సినిమా చూడకుంటే నీకు 100 రెట్లు డబ్బులు ఎక్కువ రాకపోతే ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాను. రాజాసాబ్ మూవీ చూసారు కదా, రాజాసాబ్ మూవీలో ఒక డైలాగ్ చెప్పు. ఎవడన్నా దమ్మునే డైరెక్టర్ ఎవరైనా నీ సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముంటే 30 మంది హీరోయిన్లు పెట్టు, సినిమా తీ. అది ఫెయిల్ అయితే ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతా నేను. అంత పవర్ ఉంది మా ప్రభాస్ కి. మా ప్రభాస్ అంటే ఎవరు అనుకుంటున్నావు? వీరుడు, సూర్యుడు, ధీరుడు, కలియుగ కృష్ణుడు, కలియుగ రాముడు, ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, చెగువీరా, అట్లాంటి ప్రభాస్ కి ముగ్గురిని పెడితే నాకు సరిపోలే. ఏదేమైనా కానీ సినిమా బాగుంది, సినిమా హీరోయిన్లు బాగున్నారు, వాళ్ళ సామాన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి 30 మందిని పెట్టాలి. డైరెక్టర్ గారు 30 మందిని పెట్టు, 30 మందిని పెట్టు. రాజా సాబ్ సినిమా మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. చూడాలంటే చూడండి, స్వర్గం చూపిస్తున్నావు. స్వర్గం, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మీరు చూడాలనుకుంటే రాజా సాబ్ సినిమా. హలో బండి కొంచెం మెల్లగా, అదే డైలాగ్. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. సినిమా వస్తుంది ఇంకో 2 రోజుల్లో. సో ఆ పోటీని రెబల్ సాబ్ తట్టుకుంటారు అంటే గతంలో మనం డార్లింగ్ ప్రభాస్ గారిని మిస్టర్ పర్ఫెక్ట్ కానీ డార్లింగ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా ప్రభాస్ గారిని. ఆ జోనర్లో ప్రభాస్ గారిని కట్అవుట్ చూడాలి అనుకుంటే డార్లింగ్ మన ఇప్పుడు రాజాసాబ్ సినిమా చూడాలి. అంటే గతంలో మన దేశాన్ని రాజులు వాళ్ళందరూ పరిపాలించారు కదా, ఆ పరిపాలన విభాగంలో ఒక నిత్య జీవితంలో గతంలో జరిగినటువంటి రాజు యొక్క జీవిత చరిత్ర ఇది రాజాసాబ్ అనేది. అంటే దేవుడు ఎంత ముఖ్యం, దెయ్యం అంతే ముఖ్యం. ఈ యొక్క ఇక్కడ ఏంటంటే హై గ్రాఫిక్స్ని మారుతి గారు క్రియేట్ చేశారు. హై గ్రాఫిక్స్ వల్లనే కొంతమంది ప్రేక్షకుడు ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ క్రియేట్ చేస్తారు.
చేస్తుంటారు. ఈ ఐ గ్రాఫిక్స్ వల్లనే మనం ఎక్కువగా ఈ స్టోరీలో కొంచెం క్యాచ్ చేసుకోలేకపోతాము. ఎవరు నాట్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఇక్కడ నిత్య జీవితంలో ఉన్నటువంటి కొన్ని రియల్గా కొన్ని సీన్స్ పెట్టాడు. అది ఒక్కడే నాకు అనిపించింది. ఆ రియల్ సీన్స్ ఎందుకు కూడా మీకు చెప్తున్నాను. ఇక్కడ ప్రభాస్ గారికి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా, అంటే ఎవరు హీరోయిన్ అనేది ముగ్గురు హీరోయిన్లుగా చూపించడం మెయిన్ కారణం ఏంటంటే ఆయన అనుకుంటే ఇప్పుడు ఎంతోమంది క్యూ కడతారు. ఆ ప్రభాస్ గారి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి లైఫ్నే అక్కడ 3-4 సీన్స్గా యాడ్ చేశారు. నాకు అదే అనిపించింది థియేటర్లోకి వెళ్ళినప్పుడు. ఏంటి ఎలా ఉందనేది. నిత్య జీవితంలో కొన్ని సీన్స్ మాత్రం ఆయన మ్యారేజ్ కాలేదు, ఆయన వెయిటింగ్ ఫర్ ద మ్యారేజ్ అన్న ప్రభాస్ గారు. సో నో ప్రాబ్లం, అది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని అయిపు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు సంజయ్ దత్ని హిందీలో పెట్టారు. అది మాత్రం సంజయ్ దత్కి యాస్టేజ్ సూట్ అవుతుంది. ఆ క్రియేటెడ్ ఆ సీన్లో ప్రభాస్ సంజయ్ దత్ గారు అంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అంతా కూడా ఓడిపోయినట్టు గతంలో వెనక ఉన్నటువంటి రాజు యొక్క జీవిత చరిత్ర అనమాట. ఆ జీవితంలో రాజులు ఎన్ని చేసినటువంటి అంశాలు మన పుస్తకాల్లో ముద్రించినటువంటి సన్నివేశాలే. గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఆ క్రోకోడైలు ఇక చాలా ఉన్నాయి. ఐదు ఫైట్ సీను అది మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. ప్రభాస్ గారు చాలా బాగా అసలు ఎమోషనల్ గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ సీన్లు. మీకు కావాలంటే చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టల ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు బలి తెలుసుకోండి. సో ప్రభాస్ గారి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మిల్స్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. రెబల్లో ఎలా చూసినామో డార్లింగ్ లో అంత బాగున్నాడు చూడడానికి. అసలు 2 కళ్ళు అసలు సరిపోలేదు. అసలు ముగ్గురు హీరోయిన్స్ మెయిన్ అంటే ఎవరని చెప్పలేము. ముగ్గురు చాలా గ్లామర్ గా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ముగ్గురు మెయిన్ హీరోయిన్సే. తమనన్న బీజం గురించి అసలు చెప్పాల్సిన లేదు. అసలు బీజంకి అసలు మా చెవులకి బ్లడ్ వచ్చేసినాయి. అసలు క్లైమాక్స్ సీన్లో ప్రభాస్ అన్న ఏడుస్తుంటే ఆ ఎమోషనల్ సీన్స్కి మా కళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి. అసలు ప్రభాస్ అన్న అది బామ సెంటిమెంట్, మన్మడు బామ సెంటిమెంట్ అసలు మామూలు లేదు. ఎమోషనల్ సీన్స్ అది చాలా బాగుంది. ఓకే అండి. అంటే అన్ని కలగలిపి ఉన్నాయి. ఫ్యాన్స్కి ఫ్యామిలీకి అన్ని కలగలిపి ఒక ఫుల్ మిల్స్ లాంటిదండి సినిమా. సంక్రాంతి అవునండి, చాలా నీట్గా అర్థమవుతుందండి. అంత అలా కాదు, మన మారి తీశాడు కాబట్టి మన వాళ్ళకి ఎలా అర్థమవుతుందో అలా చూపెట్టాడు. రేటింగ్ నాకు 5కి 5 ఇస్తాను. అంత ఎందుకంటే అప్పుడు ఎలా చూసినాం అలా కనిపించాడు ప్రభాస్. నెక్స్ట్ సినిమాలో మళ్ళీ అలా చూస్తాం. డాన్స్ ఫస్ట్ సాంగ్ లో లాస్ట్ సాంగ్ లో చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదండి, సీన్ స్టోరీ పరంగా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ప్రతి సీన్ కూడా బాగుంది. లేదు ఫ్యామిలీకి కూడా నచ్చుతుంది. అవును, సంక్రాంతికి అవును అభిషేకాలు చేస్తారు వెళ్ళి ఫ్యాన్స్ అందరు. అంతా బాగుంది. ప్రభాస్ డార్లింగ్, ప్రభాస్ రాజా సాబ్ మూవీ చాలా బాగుంది భయ్య. సినిమా బాగుంది కానీ నీ బ్లాక్ బస్టర్ అని చెప్పలే. సినిమా చూడొచ్చు. మారుతి గారు సినిమా తీశారంటే సినిమా మినిమం గ్యారంటీ సినిమా తీస్తారు మారుతి గారు. అదేటో కానీ చిన్న హీరోలకి పెద్ద ఇట్లు ఇచ్చి మాలాంటి పెద్ద హీరోకి ఎక్కడో ఉన్న కొండ మీద ఉన్న ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఈయన చేతులు పెట్టినప్పుడు ఈయన ఏ విధంగా వినియోగించుకోవాలి ప్రభాస్ అన్నని, ఏ విధంగా వినియోగించుకోవాలి. 3 సంవత్సరాల బట్టి కథ రాస్తుందంటే ఈ సినిమా కథ. నువ్వు ఏం రాసావు ప్రభాస్ అని నేను నమ్మి నీకు ఒక ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఇదాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి. నువ్వు ఈ సినిమాలో ఏముంది? మ్యూజిక్ డైరెక్టర్ తమనే ఉన్నారు, ఇంకెవరు లేరా ఇండియాలోనూ? ఇంకెవరిని పెట్టుకోలేరా? తమన్నే పెట్టుకుంటారు ఎప్పుడును. ఆ కొట్టిన మ్యూజిక్ కొట్టించుకుంటారు ఎప్పుడును. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఓకే, పాటల పరంగా అయితే తమన్నకి ఎప్పుడు నచ్చడు. నాకు ఆయన పాటలే నచ్చవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా ఏదో కొడతాడు, ఓకే దానికి ఒప్పుకుంటాం. కానీ అలాంటి ఒక క్లాస్ హీరో, ఒక మాస్ హీరో కలిపి మిక్స్ కొట్టాలంటే మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకొచ్చి కొట్టించుంటే ఈ రోజు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. మ్యూజిక్ పరంగా చెప్పాలంటే మ్యూజిక్ సినిమా అంటే 3 పాటలు 6 ఫైట్లు కాదు భయ్యా. 6 పాటలు 6 ఫైట్లు ఉండాలి. పూర్వకాలంలో ఎలాగుండే ఫైట్లు పాటలు ఆ విధంగా పెట్టి తీయాలి. కానీ ఏముంది భయ్యా, పాట కూడా సగం పాటే ఉంటుంది సినిమాలో, ఫుల్ పాట కూడా పెట్టట్లేదు. అంత పెద్ద స్టోరీ రాసుకొని లాంగ్ గా చూపించుకొని థియేటర్లో కూర్చున్న బదులు కన్నా మంచిగా ఒక 4 పాటలు రాసుకోండి, ఒక 3 ఫైట్లు పెట్టుకోండి, ఒక ఫ్యామిలీ స్టోరీ రాసుకోండి, సినిమా తీయండి, అందరూ చూస్తాము. ఏంటి సినిమా ఎంత ప్రభాస్ అని ఎంత బాగా వినియోగించుకోవాలి. వర్షం సినిమా ఎలాగుంటుంది, ఛత్రపతి ఎలాగుంటుంది, ఈశ్వర సినిమా ఎలాగుంటుంది, బాహుబలి ఎలాగుంటుంది, కలికి ఎలాగుంటుంది. ఈ సినిమాలన్నీ పెట్టుకొని నువ్వు సినిమా కథ ఎలా రాసుకోవాలి, దాన్ని మించి రాసుకోవాలి. నువ్వు ఒక చిన్న డైరెక్టర్ నీకు అవకాశం ఇచ్చిందంటే నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి ప్రభాస్ అని. ప్రభాస్ అని ఒక్కటే అన్న, ఈసారి నువ్వు ఎవ్వరికి ఛాన్సులు ఇవ్వద్దు. నువ్వు పెద్ద డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చుకో. వాళ్ళతోనే సినిమాకి చిన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు తప్ప ఏమి లేదన్నా. ఈ సినిమా మారుతి గారికి అవకాశం ఇచ్చావు, ఓకే. మారుతి గారికి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిన మారుతి గారు, అంతేనన్నా. సినిమా మాత్రం
ప్రభాస్ అన్న మాత్రం ఈ సినిమాలో యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్య. నిజంగా చెప్తున్నాను, సినిమాలో ప్రభాస్ అన్న చూడడానికి మనం వెళ్ళాలి, ఆయన 6 అడుగులు కట్అవుట్ చూడడానికి మనం వెళ్ళాలి. ఈ సినిమా మాత్రం అంత బాగుంది భయ్య. ఈ సినిమా మా కంపెనీలో ఉంటాడు భయ్య బాసు, ఈ సినిమాలో దెయ్యానికి వచ్చిపోయించింది భయ్య. ప్రభాస్ మాత్రం పిచ్చెక్కించింది భయ్య. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు, చాలా బాగుంది. ప్రభాస్ గారిని ఈ లుక్ లో చూస్తాను అనుకోలేదు. అసలు 24 క్రాఫ్ట్స్ అంటే 24 టైమ్స్ 24 రకాల యాక్టింగ్ అసలు ఏ విధంగా చేశారంటే అసలు ఒక గూసం. అసలు చాలా మంది బాగాలేదు అంటున్నారు, అసలు స్టోరీ మాత్రం హైలైట్. అసలు ఇప్పుడైనా అంటారు కదా మామూలుగా, అసలు హీరోయిన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎండింగ్ లో ఫైట్ మాత్రం అదిరిపోయింది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. హారర్ కాన్సెప్ట్ ఇంత బాగుందంటే అసలు ప్రభాస్ గారు కామెడీ పర్పస్ అవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఈ మూవీ ఇంతకుముందు నేను నైట్ ప్రీమియర్ షో చూసిన వాళ్ళని చూశాను, బాగాలేదంటున్నారు. ఎవరైనా ఈ సినిమా బాగాలేదంటే మాత్రం మన కర్మ. ఇంకా ఫస్ట్ మూవీ చూడండి, మూవీ ఇన్వాల్వ్ కండి, ఫస్ట్ మూవీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంత బాగా తీశారంటే ఇంత బాగా. మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఏం లేదు, కామెడీ పర్పస్ ఉంది. ఒక స్టోరీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చూడాలి. మొత్తం ఒక ఇంట్లో ఉంటుంది హారర్ కాన్సెప్ట్, ఆ లొకేషన్స్ అవన్నీ చాలా హైలైట్. అసలు నీట్ గా ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ప్రభాస్ గారు రాజాసాబ్ ఈ సంక్రాంతి పండుగ ఖచ్చితంగా రాజాసాబ్ ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. రాజాసాబ్ మూవీ హిట్. 24 క్రాఫ్ట్స్ 24 రకాల యాక్టింగ్ చూపించారు ప్రభాస్ గారు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి. ఒక సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్ అది. ఆ సాంగ్ లో 3 హీరోయిన్లతో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్. అసలు మొత్తం ఒక ఏంటి అద్దాల మేడ అంటారు కదా, మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్. అసలు నిజంగా అదిరిపోయింది సినిమా. డైలాగ్స్ నాకు గుర్తులేవు. మన నెగిటివ్ చెప్పాలని ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదో అసలు అర్థం కాని స్టోరీలు, ఇది డిఫరెంట్ గా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో దయ్యం లేదు. దయ్యం ఉందనుకోండి, దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది. ఇందులో దయ్యం లేదు. సప్తగిరి గారు ఎంట్రీ అయినప్పుడు ఫుల్ కామెడీ ఉంటుంది. మొత్తం అందరు హీరోయిన్లు ఒకటే ఇంట్లో ఉంటుంది. అసలు సినిమా మాత్రం హైలైట్, సాంగ్స్ మాత్రం హైలైట్. అసలు లొకేషన్స్ అవన్నీ సాంగ్స్ హైలైట్. సప్తగిరి గారు అంటారు హీరోయిన్, 3 హీరోయిన్ గ్లామర్ అదిరిపోయింది. అసలు మామూలుగా లాస్ట్ 4th సాంగ్ మాత్రం ఎక్స్పోజింగ్ కానీ, సాంగ్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ కళ్ళు చెదిరిపోయేలా ఉంది మరమంటారు కదా. అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదు సాంగ్స్. క్లైమాక్స్ మాత్రం ఆ ఫైట్స్ చూస్తుంటే మాత్రం అయితే మొత్తం మెంటల్ అయిపోయింది ఆ సాంగ్. అది అర్థం కావాలంటే అసలు సెంటిమెంట్ క్లైమాక్స్ లో ఉంటుంది. ప్రభాస్ గారు ఏడుస్తుంటే మాత్రం నా కళ్ళకి నిలవచ్చినాయి మొత్తం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ మూవీ చూడండి, చూసి అర్థం చేసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మూవీ.